పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు. వాళ్ళు ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఒక వాగును దాటాల్సి వచ్చింది. అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాగు దాటుదామన్నాడు ఒకడు. సరే అన్నాడు మరొకడు. అలాగే వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అనే అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతాను అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. 1, 2, 3, 11. ఒరేయ్, 11 మందిమే ఉన్నాం, ఒకడు వాగులో మునిగిపోయాడు అన్నాడు. శిష్యులందరూ ఒకరి తర్వాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. మనలో ఒకరు వాగులో మునిగిపోయారు అంటూ అందరూ బోరున ఏడుస్తూ గురువుగారి దగ్గరకు వెళ్ళారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున విలపించారు. గురువుగారు అందరినీ తేరిపారా చూశారు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నాడు. ఒకడు లెక్క పెట్టాడు. మళ్ళీ 11 వచ్చింది. గురువుగారు శిష్యులు చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్క పెట్టారు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకుని నవ్వారు.